హాయ్ కన్నా, ఏంటి బీట్రూట్స్ ని చూస్తున్నావు? హాయ్ అమ్మా, ఈరోజు నా ఫేవరెట్ బీట్రూట్ పచ్చడి చేయవా? సంతేనా, రండి 10 minutes లో బీట్రూట్ పచ్చడి రెడీ చేసేద్దాం. ఫస్ట్ అయితే ప్యాన్ లో ఆయిల్ వేసుకొని ధనియాలు, జీలకర్ర, గుప్పెడంత మినపప్పు, శనగపప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అందులోనే 2 పచ్చిమిర్చి, 1 ఎండుమిర్చి వేసుకొని అది ఫ్రై అయ్యాక ఇప్పుడు కొంచెం అంత కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకొని ఇదంతా కూడా ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి. అదే ప్యాన్లోకి కొంచెం అంత ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని వేసుకొని అదంతా బాగా ఫ్రై అయ్యాక దానిలోనే కొంచెం అంత చింతపండు వేసి మూత పెట్టి 5 minutes కుక్ చేసుకోండి. ఇది కుక్ అయ్యేలోగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న దినుసులన్నింటినీ కూడా ఒకసారి మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం బరగ్గా అయ్యేటట్టుగా మిక్సీ పట్టుకోండి. ఇందులోనే చిన్న ముక్క అంత బెల్లం, ఇంకా సరిపడే అంత ఉప్పు వేసుకొని ఫ్రై చేసి చల్లార్చుకున్న బీట్రూట్ ముక్కల్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు మన పచ్చడి పోపు కోసం అయితే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకుంటే సరిపోతుంది. అంతే, మన బీట్రూట్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో మా అబ్బాయిని అడిగి తెలుసుకుందామా? నానా, నీ ఫేవరెట్ బీట్రూట్ పచ్చడి? అమ్మా, అప్పుడే రెడీ అయిపోయిందా? ఓ వావ్! నాన్న, తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పవా? ఓకే అమ్మా. అమ్మా సూపర్. థ్యాంక్ యూ. మీరు కూడా ట్రై చేసి చెప్పండి.